మోహిని ఇండస్ట్రీస్. నేను చెప్తానంట. ఆగండి ఆగండి మేడం, ఎవరు మీరు? ఎవరు కావాలి? మేము మీ ఓనర్ని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? ఇంతోటి కంపెనీకి అపాయింట్మెంట్ తొక్క తోటకూర. తప్పుకో. వెళ్ళడానికి వీల్లేదమ్మా. ఇదిగో, మమ్మల్ని మర్యాదగా లోపలికి పోనివ్వు, లేకపోతే లోపలున్న వాళ్ళందరూ రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. వెళ్ళనిస్తే నా ఉద్యోగం ఊడుతుందమ్మా. వెళ్ళనివ్వకపోతే అందరు ఉద్యోగాలు ఊడిపోతాయి. వెళ్ళు, వెళ్ళి చెప్పిరా. ఒక నిమిషం ఆగండి అమ్మా. చూసావా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నాడు? మేడం రమ్మంటాను, వెళ్ళండి అమ్మా. రాతయ్య. హలో హలో, ఏ నిన్నే. నువ్వా? నేనేనే. ఏంటి పద్మావతి, మీరిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా? నువ్వా నువ్వా అనుకుంటున్నారు? అయ్యో అత్తయ్య, మర్చిపోయారా? నగర సంకీర్తన రోజు సంగీతాన్ని అవహేళన చేసింది ఈవిడే కదా. అందుకేగా తల వంచించి గడ్డి పెట్టాను. ఏయ్ ఏయ్, ఏంటే గుడ్లురుముతున్నావు? నీకన్నా పెద్ద కళ్ళే నావి. నాకు ఉరమడం వచ్చు. నేనురిమితే పిడుగులే. అత్తయ్యగారు, పిచ్చి ఫోన్ పగిలిందని గాజులు పట్టుకుని వెళ్ళిందని చెప్పానే, అది ఇదే. చెత్త ఫోన్ అని తెలిసాక 10,000 ఇచ్చి పట్టుకుపోమని చెప్పింది ఈ మహాతల్లి. అవును, నేనే. అయితే ఏంటే? అయినా వీధుల్లో జోలు పట్టుకొని తిరిగే నీకు నా కంపెనీలో ఏంటే పని? హా, నీదో కంపెనీ, దానికో బోర్డు, దాంట్లో నువ్వొక ఎండి. దొక్కు ఫోన్ కి 1,00,000 రూపాయలు లాగవే. నీ బుద్ధిలాగే ఉంది నీ కంపెనీలో తయారయ్యే సరుకు కూడా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సెక్యూరిటీని పిలిచి మెడ పట్టి బయట గంట ఇస్తా. పిలవే, పిలిచి చూడు. వాడి చేతులు విరిచి నీ చేతులు పెడతాను. పిలవే. అసలు ఏంటే నీ గొడవ? గొడవ కాదమ్మా, బాధ. గ్రైండర్ ఉందన్న ఆశతో 4 గారెలు తినాలని బుద్ధి పుట్టి అంత పప్పు గ్రైండర్లో వేస్తే చైన్ తెగి వేలు నలిగిపోయింది. షాప్కెళ్తే మాకేం సంబంధం లేదు అంటున్నారు. అందుకే నిన్ను వెతుక్కుంటూ నీ కంపెనీకి వచ్చాం. మా గ్రైండర్ మార్చి కొత్తదిప్పించు, వెళ్ళిపోతాం. ఏంటి కొత్త దివాలా? అలా ఇచ్చుకుంటూ వెళ్తే చివరికి గ్రైండర్లు అమ్మడం ఆపేసి చైన్లు అమ్ముకుంటూ తిరగాల్సి వస్తుంది. ఏయ్, నాసిరకం జనాల మీద రుద్ది వాళ్ళ రక్తంతో డబ్బులు సంపాదించాలని చూస్తున్నావా? ఏంటే ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి? 10,000 తెచ్చి నీ గాజులు నువ్వు పట్టుకెళ్ళవే అంటే కొత్త ఎత్తేసుకొచ్చి బెదిరించాలని చూస్తున్నావా? ఎత్తేంటే ఎత్తు. చూడు, మా అత్తయ్య గారి వేలు ఎలా పచ్చడి పచ్చడి అయ్యిందో. పచ్చడైతే గారెల్లో నంచుకొని తిను. ఏయ్, నువ్విలాగే బాగితే నిన్ను పచ్చడి చేసుకుని తినాల్సి వస్తుంది. చైన్ తెగితే కొత్తది ఇచ్చేస్తారా? అయినా అది ఎన్నాళ్ళైందో కొని. పైగా మా కంపెనీయో కాదో. మీ కంపెనీదే తల్లి, కొని నెలే అయ్యింది. మా కంపెనీదా? మా కంపెనీది అని గ్యారంటీ ఏంటి? ఆ ఉన్నాయే, గ్యారెంటీ ఉంది. ఇదిగో బిల్లులు, ఇవే సాక్ష్యం.
ఉంటే నెత్తిన పెట్టుకుని ఊరగండి. ఏదో మర్యాదగా వచ్చి చేతులు కట్టుకుని గతి లేని వాళ్ళం మళ్ళీ మళ్ళీ కొనలేము అంటే అంతో ఇంతో ఆలోచించేదాన్ని. ఇలా దొమ్మికి వచ్చారు కాబట్టి దమ్మిడి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. ఎలానే పద్మావతి, ఈ గొడవలన్నీ మనకెందుకు? మనం వెళ్ళిపోదాం పదా. అత్తయ్య గారు మీరు ఆగండి. ఇలాంటి వాళ్ళని అమ్మా బాబు నాన్న అంటే వింటారా? దెబ్బకే దయ్యం పొంగుతుంది. ఇది నా కంపెనీ ప్రమిసెస్, గుర్తుంచుకో. ఎక్కువ చేస్తే పరువు నష్టం దాబా వేస్తా. జాగ్రత్త. సరే కానివ్వు. పరువు నష్ట దావా వేయడం నీకే కాదు, మాకు తెలుసు. నీ దగ్గర కొత్త గ్రైండర్ తో పాటు నష్టపరిహారం కూడా చెల్లించుకోకపోతే నా పేరు పద్మావతినే కాదే. జనాలని మోసం చేస్తున్నావని జైల్లో పెట్టించినా ఆశ్చర్యపోయే పనే లేదు. హ్మ్. నీ బతుక్కి కేసు పెట్టే అంతుందా? పోవే, పెట్టుకోపో. పద్మావతి, వెళ్ళిపోదాం పదా. ఈ గొడవలు మనకొద్దు. వెళ్ళిపోదాం అత్తయ్య గారు, వెళ్దాం. కానీ దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటావో చేసుకోపో అంటుందా? చేసి చూపిస్తా. నీలాంటి ఉడత ఊపులకి భయపడేదాన్ని కాదు. దామిని, డాటర్ ఆఫ్ మోహిని, సోలో ప్రొప్రైటర్ హియర్. నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసే. అత్తయ్య గారు పదండి. పోనివయ్యా. కొంచెమైనా నొప్పి తగ్గిందా అత్తయ్య? అత్తయ్య గారు దిగండి. మన ఇల్లొచ్చిందా? కాదు, లాయర్ లయన్ నరసింహమూర్తి గారి ఇల్లొచ్చింది. ఆ, నిజంగానే కేసు పెడతావా ఏంటి? కేసులు ఖర్చులే కాని కేసులో తేలేదేమీ లేదే. వినియోగదారుల హక్కులు వాళ్ళకి తెలియాలి అత్తయ్య గారు. వాళ్ళు కంపెనీలు ఉన్నోళ్లే. వాళ్ళ కేసులకి వాళ్ళ లాయర్లు తిరుగుతారు. మనం ఎక్కడ తిరుగుతామే? తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు రావటం తప్ప మనకొచ్చేది ఏమీ లేదు. అదేం లేదత్తయ్య. వినియోగదారుల ఫోరంలో కేసేస్తే ఎవరూ తిరిగే పనే లేదు. ముందు మీరు దిగండి. అన్నయ్య గారు తీసుకోండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కూర్చోండి కూర్చోండి. చెప్పండమ్మా, ఏంటి మీ కేసు? డ్రైవర్సా, మనోవర్తా, ఆస్తుల వాటానా, ఆడపిల్ల హక్కులా? పద్మావతి, వెళ్దాం పదా. అయ్యో అదేంటి? ఈయన కాపురాలు కూర్చే లాయర్లా ఉన్నాడు. ఆహా, అత్తయ్య గారు ఆడవాళ్ళం వచ్చాం కాబట్టి అలా అడిగారు. అమ్మా కోపడకండి, విషయం చెప్పండి. నా వేలు పోత్రం చితకరుబ్బింది. పోత్రం మీద కేసు వేయాలా? కాదు లాయర్ గారు, ఆ పుత్రం ఉన్న గ్రైండర్ ని తయారు చేసిన కంపెనీ మీద ఫోరంలో కేసు వేయాలి. మీరు ఆ పోత్రం వివరాలు తెచ్చారా? ఆ. అసలు జరిగిన విషయం ఏంటో చెప్తారా? కంపెనీ వాళ్ళని పీకి పాకం పెడతాను. ఒక్క గ్రైండర్ కి 10 గ్రైండర్లు వసూలు చేస్తాను. లాయర్ గారు, అత్తయ్య గారు వాళ్ళు గ్రైండర్ కొని నెల కూడా కాలేదు. ఆ. ఇదిగోండి బిల్లులు. ఆ, ఈ రోజు పొద్దున మా మావయ్య గారికి గారెలు తినాలి అని అనిపించింది. ఆ తర్వాత దమ్మిడి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి.
మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అంది. అందుకే మీ దగ్గరకు వచ్చాం. మంచి పని చేశారు. వాళ్ళ 4 దిక్కులు తిప్పి చివరికి తూర్పు తిరిగి దండం పెట్టుకునేటట్టు చేస్తాను చూడండి. గట్టిగా వాదించి దాని పొగరు అణచాలి. ఒక్క పొగరేంటమ్మా, వాక్యూమ్ గొట్టంలోంచి పొగ రాకుండా చేస్తా. పోరల్లో గెలిచాక పారితోషికం వచ్చాకే ఫీజు. నేను అడిగానా? దాని లెక్క దానికి ఉంటుందమ్మా. లాయర్ గారు, ఈ వాయిదాలు లేకుండా పనయ్యే మార్గం లేదా? ఉందమ్మా, నోటీస్ ఇచ్చి రాజీ అనడమే. మనకు మనంగా రాజీ అయితే వాళ్ళు దిగొచ్చే రకం కాదు లాయర్ గారు. ఆ, అహంకారం అణచాలి. ఎలా లొంగదీయాలో నేను చూస్తాను కదమ్మా. రాజీ ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగేనమ్మా. వాళ్లే రాజీకొస్తే అప్పుడు చూద్దాంలేండి. ముందైతే మీరు నోటీసులు ఇవ్వండి. దిక్కున్న చోట చెప్పుకోమంటుందా? దాన్ని ఊరికే వదిలే ప్రసక్తే లేదు. నేనున్నా కదమ్మా, మీరు వదలాల్సిన పని కూడా లేదు. అలాగే లాయర్ గారు, మరి మేము వెళ్ళొస్తాం. నమస్తే సార్. ఇదిగోమ్మా, మీ తరఫున నేను పంపిస్తానుగా నోటీసులు. అలాగే లాయర్ గారు, మేము వస్తాము. మంచిదమ్మా. మీరు పార్క్ చేసుకుని రండి, మేము వెయిట్ చేస్తుంటాం. నేను లోపలికి రావాలా? అదేమిటి కృష్ణ, గుడి ముందు దాకా వచ్చి లోపలికి రావాలా అంటావేంట్రా? దర్శనం చేసుకోకుంటే అపచారం అవుతుంది. సరే, మీరు దిగండి, నేను బండి పార్క్ చేసి వస్తాను. అలా అన్నావు, బాగుంది. అత్తయ్యగారు, ఆయన్ని ఎలా అయినా తిరిగి సంగీత ప్రపంచం గుర్తు చేసుకునేలా చెయ్యాలి. అందుకేగా వాడికి మాయమాటలు చెప్పి గుడికి తీసుకొచ్చింది. ఎలా అయినా సరే త్యాగరాజు ఉత్సవాల్లో పాల్గొనేలా చెయ్యాలి. ఖచ్చితంగా చేద్దాం. అదిగో వాడు వస్తున్నాడు. ఏమండి, ఇవాళ ఉదయం నుంచి మందు ముట్టకుండా నా కోసం ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. మాట తప్పడం నా జీవితంలో లేదు. నీతో కలిసి ఇలా గుడికి రావడం చాలా సంతోషంగా ఉందిరా. అమ్మా, నేను ఈ దారి ద్వారం మరిచి చాలా రోజులైంది. దారిలో పెడదామనే కదా తీసుకొచ్చింది. దారి తప్పించింది మీరు. మీ ఆశే నన్ను నిరాశలోకి నెట్టేసింది. ఆ వ్యసనానికి బానిసం చేసింది. సరేరా, ఒప్పుకుంటున్నాం. తప్పు మాదే. ఈ తల్లే నిన్ను చెడగొట్టింది. సరేనా? చెంపలేసుకోవాలా? అమ్మా, నేను ఇన్నొక్కదాన్నే అనలేదు. సరే, నా పాత్ర ఉంది. అందుకని ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా? సంగీతానికి దూరమై ప్రతి క్షణం మత్తులో మునగాలా? సంగీత ప్రపంచం మొత్తం అసహ్యించుకొని దూరం చేసేలా మెలగాలా? ఏంటి, మళ్ళీ ఏదైనా సినిమా అవకాశం వచ్చిందా? లేకపోతే ఏ హిందీ ప్రొడ్యూసర్ అయినా మళ్ళీ ఫోన్ చేశాడా? అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు పాడైపోయినా పర్వాలేదు, పాటలు పాడించి డబ్బులు దండుకునే మనిషిలా కనిపిస్తున్నానా? మీ సంగీతాన్ని ఆదరించి వచ్చాను కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి రాలేదు. మీ పేరు పంచుకోవాలని వచ్చాను కానీ మీ ఆస్తి పంచమని ఎప్పుడూ అడగలేదు. ఒరేయ్, తప్పైపోయిందన్నానుగా, మళ్ళీ ఎందుకు ఈ మాటలు? అసలు మీ ఇద్దరు ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇప్పుడు పురాణం విప్పారు? మళ్ళీ మిమ్మల్ని సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా చూడాలని, కచేరీలో రారాజుగా చూడాలని. అలాగైతే నేను ఎప్పటికీ మీ దారిలోకి రాలేను. అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏంటి? ఏదో అలా అంటాళ్లే గాని వాడెందుకు పాడ్డమ్మా? అమ్మా, మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. సరే అన్రా, అన్నీ అర్థమవుతాయి. మన ఇంట్లో సంతోషం తొంగి చూస్తుంది. ముందు వెళ్ళి దర్శనం చేసుకుందాం. రండి వసంత, కృష్ణన్ తీసుకురా. పదండి.
సోమయాజులు గారు నమస్కారం అమ్మా. నమస్కారం. ఈయన గారేంటి గుడికొచ్చారు? ఏంటమ్మా? త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఎప్పుడు మొదలవుతున్నాయి? ఎందుకు? ఎందుకంటారేంటి? విద్వాంసులు ఆరాధన చెయ్యాలి కదా. వీరా పాల్గొనడమా? కుదరదమ్మా. అదేంటి కుదరదు అంటున్నారు? వీడు విద్వాంసుడు కాదా? ఆరాధన చెయ్యలేడా? వారి ఆరాధన వేర్లేండి. పెచ్చగా మాట్లాడద్దు. పిచ్చపిచ్చగా మాట్లాడింది మీరు. ఆరాధనోత్సవాల గురించి అందరికీ తెలియాలని నగర సంకీర్తనకు మా గురువుగారిని పంపిస్తే హేళన చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడింది మీరు. అంత వ్యయప్రయాసలకు వచ్చి వారు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన మీరు ఎలా పాల్గొంటారు? స్తోమత ఉన్నా కూడా జోలె పట్టడం ఎందుకు అన్నాను. అది తప్ప? ఉత్సవాలు పెట్టింది డబ్బు కోసం కాదు. స్వామి విలువ, సంగీతం గొప్పదనం ఈ తరానికి తెలియాలని. అయినా మీ అంత గొప్ప విద్వాంసుల వేదిక ఇది కాదులేండి. ఇదిగో మరి అంత వెటకారం అవసరం లేదు. మీ గురువు కన్నా గొప్ప విద్వాంసుడినే. అయితే ఈ వేదిక ఎందుకులేండి? విద్వాంసులు పాల్గొనే ఆరాధనోత్సవంలో విద్వాంసుడిని వద్దంటారా? మీతో మాకు వాదనలేంటండి? మీరు పాల్గొనడం పాల్గొనకపోవడం మా గురువుగారి ఇష్టం. నా కూతురు చచ్చిపోయిందని నేనేనాడు అనుకున్నాను. నేను ఆడపిల్లను కన్నానన్న విషయం మర్చిపోయి 2 పుష్కరాలు దాటింది. సోమయాజులు గారు, నేను చెప్పేది కాస్త వింటారా? మరి ఏమిటి సోమయాజులు, వీళ్లతో ఏం మాట్లాడుతున్నారు? అయ్యా, వీరు ఆరాధనోత్సవాల్లో పాల్గొంటారట. వ్యసనపరులు ఆరాధనకు అనర్హులు అని చెప్పు. విద్వత్తు వేరు, వ్యసనం వేరు. అది వ్యక్తిగతం. విద్వత్తు ఆరాధనీయం అని చెప్పండి. విద్వత్తు అది ఒకప్పటి మాట. సాధన కుంటుపడచ్చు, కచేరీలు వెనకపడచ్చు, కానీ సామర్థ్యం తగ్గలేదని చెప్పండి మీ గురువు గారికి. గొంతు మైల పడింది, ఆరాధనకు పనికిరాదని చెప్పండి. గొంతులో గరళ ఉన్న ఆ పరమేశ్వరుడు ఆరాధనకి అర్హుడైనప్పుడు సంగీత సమారాధనకు నేను ఎలా అనర్హుడను? దారి తప్పిన వాడి మీద నమ్మకం, విశ్వాసం నిర్ధారణ కావాలి. విద్వత్తు పరీక్షలో నెగ్గి పాల్గొనమనండి. అది స్పృహతో, భక్తితో, శ్రద్ధతో. ఓహో, పోటీ పడతావా? పడి గెలవగలవా? నిరూపణకు నేను సిద్ధం, పోటీకి నువ్వు సిద్ధమా? ఎప్పుడు చూసినా కచేరీలు, పోటీలు. ఎప్పుడు చూడు ఇవే మాటలు. ఏంటి, మా గురువు గారితో పోటీనా? తాగే లేరు కదా. ఏయ్, నోరు ముయ్యవే, ఏం వాగుతున్నావు? ఎంతలో ఉండాల్సిన దానివి అంతలో ఉండు. వసంత, మీ గురువు గారిని
ఒకసారి గతం గుర్తు చేసుకోమను. గతం గురించి ఇప్పుడెందుకు? కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందని భ్రమలో ఉన్నావు.